మనం ఒక సిరీస్ ఫాలో అవుతూ ఉంటాం. ఆ సిరీస్ ఏంటండి? 316. ఓకే, 316 అనే సిరీస్ని ఇక్కడ ఎవరో నిల్చున్న కొన్ని రోజులుగా బైబిల్ స్టడీలో మాట్లాడడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా మనం ఒక 316ని పరిచయం చేసుకుని దానికోసం దాని నుంచి ఏవైతే దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడో మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ఈ మాటలు మన జీవితాల్లో చాలాసార్లు చదువుకున్నాం. కానీ దేవాతి దేవుడు మరి ఏ విధంగా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు ఈ మాటల గురించి అని చూసుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 3:16. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, కృపల తండ్రి, మీరు మాతో మాట్లాడే దేవుడు ప్రవ్వా, మనుషుల ముట్టివారం ప్రవ్వా, మీరే సహాయం చేయండి, మీరే మాట్లాడమని కోరుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనకు చాలా చక్కగా తెలిసిన రీతిగా ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల గురించి మాట్లాడుతూ ఒక సంఘం పేరే ఏంటంటే లవొదికీయ సంఘం. ఆ సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. నువ్వు దౌర్భాగ్యుడనవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. దీన్ని నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమెలా సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించి ఉన్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచియుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు విన్నుగాక. ఈ సంగతులు చాలా పరిశీలనగా మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చుంటారా? నాకు కనపడట్లేదు. మీ ముగ్గురు ఇక్కడ కూర్చుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సో మచ్. దీనికి ఆధారంగా కొద్దిసేపు మనము మన మనసుల్ని కాన్సన్ట్రేట్ చేద్దాం. అసలు ఎందుకు దేవుడు ఇంత గట్టిగా చెప్పాడు, ఎటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి అనే అంశాల గురించి చూసుకుందాం. అయితే దీనికన్నా ముందు ఇంకా కొన్ని సంఘాల గురించి కూడా మనం చూద్దాం. అన్ని సంఘాలని నేను మీకు పరిచయం చేస్తాను. ప్రతి ఒక్క క్రైస్తవుడు కానీ ప్రతి ఒక్క విశ్వాసి రోజు దినదినము ఎదిగే కొద్దీ విశ్వాసంలో బలపడాలని, దేవాతి దేవుణ్ణి ప్రేమించాలని, దేవాతి దేవుణ్ణి కొనియాడాలని, ఆయనకు ఇష్ట ప్రకారమైన జీవితం జీవించాలని ఆశపడుతూ ఉంటాడు. అది చాలా సహజమైనటువంటి ఆశ. ఆ ఆశ ఉన్నంత వరకు మనం సర్టిఫికేట్ ఇవ్వచ్చు ఏంటంటే ఈ విశ్వాసి నిజంగానే దేవుణ్ణిలో ఎదుగుతున్నాడు,
దేవునిలో ఎదగటానికి ఇష్టపడుతున్నాడు అని మనం సర్టిఫికెట్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ 7 సంఘాల్లో చూస్తే చాలా అద్భుతంగా దేవుడు రాయించబడి ఉన్నాయి కొన్ని ఆ సంఘటనలు. అవేంటో మనం చూద్దాం. రెవల్యూషన్ 2nd chapter 2-4, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుతున్నాను చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. 3వ వచనం వరకు అయిపోయింది. 4వ వచనం చూడండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీ కులాయితీల క్రియలు నీవు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. ఈ మాట విన్నప్పుడు కొంచెం భయం వేయడం కామన్. ఏమని దేవుడు మాట్లాడుతున్నాడంటే, నీకు సహనం ఉంది, నా నామం నిమిత్తము నువ్వు ఎంతో ఆశతో ఉన్నావు, నా పరిచర్య చేయాలనే ఆశతో ఉన్నావు, నా గురించిన ఆశ నిన్ను భక్షిస్తుంది. అయితే నీ మీద ఒకటి ఏం మోపాలంటున్నాడు ఆయన దేవుడు? నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ తప్పు ఏంటంటే, నువ్వు మొదట్లో రక్షణ పొందినప్పుడు నువ్వు నా మీద ప్రేమ చూపించావు, చూసావా, అది మిస్ అవుతుంది అంటున్నాడు దేవుడు. అది మిస్ అవుతుంది. అదే అంటున్నాడు కదా, నీవు మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి అంటే విడిచిపెట్టావు. అంటే విడిచిపెట్టడం అంటే ఎలా అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం కొంచెం ఓపెన్గా. మనము కొత్తగా సంఘంలో మనం రక్షణ పొందినప్పుడు ప్రాక్టికల్గా, ఇది ఎవరు మనసుకు తీసుకోవద్దు, ప్రాక్టికల్గా సపోజ్ చర్చికి రావాలి అని ఉందనుకోండి, ఎలా పరిగెడతాం మనం? అసలు చర్చికి ఫస్ట్ మనమే ఉండాలి, ఫస్ట్ మనమే కార్పెట్ వేయాలి, ఫ్యాన్ స్విచ్ మనమే వేయాలి, లైట్ స్విచ్ మనమే వేయాలి అన్న ఆశ ప్రతి మనిషికి, అది కామన్. ఒకవేళ ఇప్పుడు చూసుకుంటే ఎలాంటి స్థితిలో నువ్వు నేను ఉన్నావు? ఆ మొదటి ప్రేమ అనేది ఏ విధంగా ఉంది అంటే, అప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు పరిగెత్తుకొని? అప్పుడేమన్నా నీకు డబ్బులు ఇచ్చేవాళ్ళ? ఎవరైనా స్విచ్ చేసేందుకు నీకేమైనా డబ్బులు ఇచ్చేవాళ్ళ? కార్పెట్లు వేసేందుకు నీకేమైనా సంఘం డబ్బులు ఇచ్చేదా? లేదు. నీ అంతకు నువ్వే అలారం పెట్టుకొని, నీ అంతకు నువ్వే లేవాలి అన్న ఆశ పెట్టుకొని, అసలు ఇప్పుడు లేవాలని కాదు, ఈ సండే అయిపోతే మళ్ళీ సండే ఎప్పుడు వస్తుందబ్బా అని ఆలోచించే రోజులు లేవా? నాకైతే అలా ఉంది. నిజంగా నేను అట్లనే ఇష్టపడేవాడిని. మళ్ళీ సండే ఎప్పుడు వస్తుందబ్బా, అప్పుడే అయిపోయిందా అని అనిపించేది. సపోజ్ ఇప్పుడు నేను అలా ఒకవేళ రాకుండా ఉంటే, ఎందుకు రావట్లేదు ఇప్పుడు కూడా నాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఇప్పుడు కార్పెట్లు వేసినా నాకు డబ్బులు ఇవ్వరు, ఇప్పుడు నన్ను ఎవరు అప్రిషియేట్ చేయరు, కానీ నేను ఎందుకు రావట్లేదు తెలుసా? ఎందుకంటే అప్పుడు నాకుండిన ప్రేమ ఇప్పుడు మిస్ అయిపోయింది, ఇప్పుడు నేను విడిచిపెట్టా. ఇప్పుడు నాకేమైందంటే చర్చికి వెళ్ళాలి అని పడిపోయింది. చర్చికి వెళ్ళాలి అన్న మైండే తప్ప చర్చికి ఇలానే వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ లేదు నీకు. కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా మెల్లిగా స్లోగా మెడిటేట్ చేద్దాం. మనం చర్చికి వెళ్ళాలి అని నువ్వు అనుకుంటే అది ఎప్పుడైనా వెళ్ళొచ్చు, 8కి పోవచ్చు, 9కి పోవచ్చు, వెళ్ళే ముందు రావచ్చు, మెసేజ్ అయిపోయిన తర్వాత రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ చర్చికి నేనే ఇలానే వెళ్ళాలి, నేను ఇలానే ఉండాలి అని సెట్ చేసుకున్న రూల్స్ ఉంటాయి చూసావా, అవి పగిలిపోయినప్పుడు దేవుడు కొంచెం బాధపడతాడు మన దగ్గర.
అంటే చర్చికి సమయానికి రాకపోవడమే పాపం అని చెప్పట్లేదు నేను చెప్పట్లేదు అట్లా. కానీ నీ వాల్యూస్ని నువ్వే దెబ్బ తీసుకుంటున్నావు. నువ్వు ఒక వాల్యూ పెట్టుకున్నావు, ఏమని, చర్చిలో నేనే ఫస్ట్ ఉండాలి అని. ఆ వాల్యూని నువ్వే దెబ్బ తీసుకుంటున్నావు. ఎందుకు దెబ్బ తీసుకుంటున్నావు అంటే మొదటి ప్రేమ నీకు లేదు. ఫస్ట్లో ఉండేటువంటి ప్రేమ నీకు లేదు. అలా ఉంటే నీకేం జరుగుతుందంటే కొన్నిసార్లు ఏదో అయిపోయి నీవు రాకుండా ఉంటావు తప్ప ప్రతిసారి మ్యాక్సిమంగా నువ్వు అలా చేస్తావు. అదొక ఎగ్జాంపుల్. అలాంటివి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పొద్దున్నే లేచి నేను ప్రార్థన చేయాలి అని అనుకుంటాను. కొన్ని రోజులుగా చేసుకుంటూ వచ్చాను అనుకోండి. నిజానికి పొద్దున్నే లేచి ప్రార్థన చేయకపోతే తప్పేం కాదు. ఓకే, తప్పేం కాదు. అది పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోకపోవడంలో తప్పేం కాదు. అయితే అది నువ్వు పెట్టుకున్న రూల్. అది ఆ రూల్ నువ్వేం చేస్తున్నావు, నీ అంతకు నువ్వే దాన్ని కొలాప్స్ చేస్తున్నావు, అంటే పాటించట్లేదు. అప్పుడు ఏమైంది, ఆ ప్రేమ నీకు తగ్గింది అంటున్నా నేను. అంటే వేరేళ్ళు వచ్చి నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీ ప్రేమ తగ్గింది అని చెప్పాల్సిన అవసరం లేదు. అది మనకే అర్థమైపోతుంది. ఈ సంఘం పేరు ఏం పేరు అంటే ఎఫెస్ సంఘం. ఎఫెస్ సంఘం వారు చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. నీ క్రియలు తెలుసు నాకు, నీ కష్టం తెలుసు, నీ సహనం తెలుసు. అంటే చూడండి, ఇప్పుడు వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు సహిస్తున్నారు. ఈవెన్ మనం కూడా అంతే ఉండొచ్చు. మనం చర్చి కోసం కష్టపడుతుండొచ్చు, సంఘం కోసం కష్టపడుతుండొచ్చు, అన్నీ చేస్తుండొచ్చు. మనమేమనుకుంటున్నాం అంటే అదే ఇక్కడ బాగా గమనించండి. మనమేమనుకుంటున్నాం అంటే ఇంకా ఎదుగుతున్నాం దేవుళ్ళలో అని అనుకుంటున్నాం మనం. వీళ్ళు అదే అనుకుంటారు కదా. వీళ్ళ క్రియలు తెలుసంట, వీళ్ళ కష్టం తెలుసంట, వీళ్ళ సహనం కూడా తెలుసంట. సహనం అంటే ఏంటి, ఎంతో సహిస్తున్నారు వీళ్ళు. అన్నీ తెలుసంట దేవునికి. అబద్ధం ఆడితే సహించడం కూడా తెలుసంట. నువ్వు కూడా అబద్ధం ఆడితే సహించకపోతుండొచ్చు. అయినప్పటికీ నీ మీద ఒక తప్పు మోపుతున్నా ఈరోజు. ఆ తప్పు ఏంటంటే నువ్వు మొదటగా నా మీద పెట్టుకున్న ప్రేమ అవి విడిచిపెట్టావు. అదొకసారి సరి చేసుకో. నువ్వు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ ఫస్ట్ క్రియలు చేయి. ఇంకా చాలు, ఇంకా నటన చాలు. ఇదంతా నటనే. నిజానికి నటన, మతంలో నటన అంటే ఏంటంటే ఇంకా రావాలి చర్చికి అనేది ఒక నటన. వచ్చావు ఏమైనా నేర్చుకున్నావా అంటే ఏముండదు. దేవుడిని సిన్సియర్గా ఆరాధించావా అంటే ఏముండదు. అదంతా ఏం తెలుసా, ఒక నటన. అది రావాలి, చేయాలి, అందరినీ హాయ్ హాయ్ అని చెప్పాలి, పలకరించాలి. అలాంటి జీవితం కనుక నీకు ఉంటే, ఈరోజు నాకు ఉంటే, దేవుని సాష్టాంగపడాలి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నీ దీపస్తంభం నుంచి తీసివేస్తా. జాగ్రత్త. కొన్ని మాటలు మనకు చాలా భయంకరంగా అనిపిస్తాయి. కొన్ని మాటలు మనకు చాలా భయంకరంగా అనిపిస్తాయి. అటువంటి స్టేజ్లోకి మనం పోకుండా ఉంటే మంచిది. ఒకవేళ నువ్వు జయిస్తే అంట జీవవృక్ష ఫలంను దేవుడు భుజింపనిస్తాడంట. అది ఒకటి గుర్తు చేసుకున్నావు. నువ్వు చేసే పనులు, నీ కష్టము, నీ సహనం అన్నీ తెలుసు దేవునికి. ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-38 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-38 వచనాలు చదువుతాం. చూడండి ఎంత మంచి మాట ఉంటుందో చూడండి ఇక్కడ. 37-38. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలసినదే. ఏంటదా ఆయన అంటున్నది అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కానీ అది పూర్ణంగా లేదేమో. ఇప్పుడు నువ్వు దేవుని వెంబడిస్తున్నావు కానీ అది కంప్లీట్నెస్తో లేదేమో. ఒకసారి నువ్వు టెస్ట్ చేసుకో. మేబీ నీకున్న జీల్ని ఇప్పుడు లేదేమో నీకు. జీల్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, జీల్ ఫర్ ద ప్రేయర్, అవి మిస్ అయినాయేమో. ఆ ఇనిషియల్ లవ్ ఏమన్నా మిస్ అయిందేమో మనం చూసుకున్నాం. మేబీ పాటలు పాడే దాంట్లో నువ్వు యాక్టివ్గా ఉండేవాడివేమో, ఇప్పుడు అది పోయిందేమో.
వాక్యం చెప్పే దాంట్లో నువ్వు యాక్టివ్గా ఉండేవాడు, వాక్యం వినే దాంట్లో యాక్టివ్గా ఉండేవాడివేమో. అవన్నీ నీకు ఇప్పుడు లేవేమో. ఒకసారి గమనించుకో, ఒకసారి చెయ్యి. టెస్ట్ వెదర్ యూ హ్యావ్ దట్ ఫస్ట్ లవ్ ఆర్ నాట్ ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలిద్దాం. నీ యొక్క ఆత్మీయ స్థితి ఏంటో ఈరోజు నేను గమనించుకుందాం. ఈరోజు ఒక కమిట్మెంట్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం బైబిల్ స్టడీలో. ఏంటంటే, దేవా, ఒకవేళ నా ఎఫెసు సంఘానికి చెప్పేటువంటి మాటలు నా గురించే గనక అయితే ప్రభువా, దయచేసి నన్ను క్షమించి ఇప్పుడే నాకు సహాయం చేయి ప్రభువా. ఒకవేళ నేను నీ మీద ప్రభువా మొదటి ప్రేమను చూపించకుండా ఉంటే ప్రభువా, దయచేసి మీ యొక్క సహాయతను నాకు అనుగ్రహించండి ప్రభువా. మీరు కృప చూపించండి యేసయ్యా. ఒకవేళ దేవుడు ఆ మాటలు అంటే మన జీవితం ఎందుకు సార్ ఇంకా చెప్పండి? దేవుడే అటువంటి మాట అంటే నీ జీవితం నా జీవితం వ్యర్థమైపోతుంది. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలా. చాలా చాలా చక్కటి జీవితాన్ని మనకి ఇచ్చినాడు దేవుడు. దాన్ని జ్ఞాపకం పెట్టుకొని మనము మాట్లాడుకుందాం. 8వ వచనం చూడండి. ఎఫెసు సంఘం గురించి మాట్లాడుకున్నాం. వారి క్రియలేంటో వాళ్ళ కథ ఏంటో దేవునికి తెలుసు. ఇప్పుడు 8వ వచనంలో స్మిర్నా అనే ఒక సంఘం, ఆ సంఘం గురించి కూడా దేవుడు కొన్ని మాటలు పలుకుతూ ఉన్నాడు. ఏంటంటే, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి లేవంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతాను, అయినను నువ్వు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీవు కలుగు దూషణనే నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడొద్దు. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగుతుంది. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవకిరీటం ఇస్తాను. సంగములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు విన్నుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. స్ముర్నా అనే ఒక సంఘం, ఈ సంఘం ఏం చెప్తుంది అంటే, ఈ సంఘాన్ని గురించి కూడా దేవుడు అదే చెప్తున్నాడు. నీ శ్రమను నేను ఎరుగుతాను, నీ దరిద్రతను నేను ఎరుగుతాను, అయినను నువ్వు ధనవంతుడవే. ఈ మాటలు కొద్దిసేపు ఆలోచన చేద్దాము. దేవుడేమో నువ్వు దరిద్రుడివి, నీ శ్రమ తెలుసు అని అంటూ ఉన్నాడు. కానీ ఒక పక్కన మళ్ళీ ఏమంటున్నాడంటే, నువ్వు ధనవంతుడవే అని దేవుడు అంటున్నాడు. దేంట్లో ధనవంతుడు తెలుసా? వారు దేంట్లో ధనవంతులు తెలుసా? చూడండి, మీకు చెప్తాను. 22వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. చూడండి, కొన్ని మాటలు చూద్దాం. 22:14 వచనం, అదే 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఎదుర్కొని వారు ధన్యులు. చాలు. ఇది చూడండి, ఈ మాటలు ఏంటంటే, దేవాతి దేవుడు వాళ్ళకున్నటువంటి గుణాన్ని బట్టి, ఇదిగో మీరు ఇప్పుడైతే ఇలా ఉన్నారు, ఇప్పుడైతే మీరు ఇలా ఉన్నారు, కానీ ఒక రోజు ఉంది, ఇప్పుడు అనుకుంటున్న నీ దరిద్రము, ఇప్పుడు నువ్వు అనుకుంటున్న దరిద్రము, అది దరిద్రం కానే కాదు, అది ధనవంతుడివి నీవు అంటున్నాడు. ఏటిని బట్టి ధనవంతుడివి అంటే, ఆయన చూడండి, ఈ మాట చూడండి. మొదట ఇక్కడ చూడండి, నీ 9వ వచనం, సాతాను సమాజ వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడవద్దు. ఈ శ్రమలు ఏవైతే పొందుతున్నానో అనుకుంటున్నావో, ఈ కష్టాలు ఏవైతే పొందుతున్నానో అనుకుంటున్నావో, నీ దృష్టితో చూస్తే అవి నీకు దరిద్రత, అవి నీకు దరిద్రత. ఈ శ్రమల గుండా నువ్వు వెళ్తావు, దాని తర్వాత నా దృష్టితో చూస్తే నీకు ధనవంతుడు. యేసు ప్రభువు వారు చాలా మన కొరకు, నా కొరకు, నీ కొరకు, అందరి కొరకు సిలువపై కష్టపడ్డాడు. కానీ ఆయన అక్కడి వరకే చూసింటే ఎండ్ కరెక్ట్గా ఉండేదా?
దేవుడు చనిపోయే వరకే చూసింటే అది అర్థం ఉండేదా మనకు? దేవుడిని లేపాడు, మహిమా స్వరూపినిగా చూపించాడు, గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు. దేవునికి తెలిసింది అది. అక్కడ ఉన్న ప్రజలందరికీ అది తెలియదు. యేసుప్రభు వారు చెప్పుకున్నారు, కానీ ఎవరు నమ్మలేదు. అంటే మనిషి దృష్టి కొంతవరకే ఉంటుంది, మనిషి ఆలోచనలే కొంతవరకే ఉంటాయి, ఇంతవరకే నువ్వు చూడగలుగుతావు. కానీ దేవుడు చూసేది ఎట్లా ఉంటుందంటే, ఇది నీకు దరిద్రత కనిపిస్తుంది, ఇది నీ కష్టం కనిపిస్తుంది, ఓకే 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 సహించు. ఇక్కడ చూడండి, మరణం వరకు నమ్మకంగా ఉండుము. 10వ వచనం, మరణం వరకు నమ్మకంగా ఉండుము. ఈరోజు నువ్వు నేను ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. ఈ స్మరణ సంఘంలో కూడా చాలామంది ఉండవచ్చు, కానీ కమిట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఈ విధంగా ఉంటారు. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఏ విధంగానే ఉండవచ్చు, నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎట్లయినా ఉండవచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిగా ఉండవచ్చు, కానీ నువ్వు కమిట్మెంట్ తీసుకోవాలి. నువ్వు ఎట్లా ఉండాలంటే, దేవుని బిడ్డ అని ముద్ర వేసుకున్న నువ్వు దేవుని బిడ్డ అని. ఆమె రైట్ అవ్వా? దేవుడు నీకు ముద్ర వేశాడు, దాని నుంచి తొలగిపోవద్దు. ఏమన్నా కావని చచ్చిపోతాం, అంతే కదా, అంతకుమించి ఏమవుతుంది? లాస్ట్కి ఏం జరుగుతుంది చెప్పండి? లేకపోతే 10 మంది ఉంటే లాస్ట్కి ఏమవుతుంది? 10 మంది మనల్ని ద్వేషిస్తారు, అంతే కదా జరిగేది, అంతకన్నా ఎక్కువ జరగదు. ద్వేషిస్తే మనకు దరిద్రంగా అనిపిస్తుంది. ఎందుకు? నువ్వు మనిషివి కదా, నేను మనిషిని కదా, మనకు తెలియదు కదా. కానీ దేవుడు వైపు నుంచి చూస్తే మరణం వరకు నమ్మకంగా ఉండు. అంటే దేవుడు ఏదో 10 రోజులు 20 రోజుల వరకు నమ్మకంగా ఉండు, నువ్వు 3వ రోజు నుంచి నీకు అద్భుతం చేస్తా. నో, చేయొచ్చు, అది ఆయన ఇష్టం అబ్బా, ఆయన దేవుడు. అది మనం చెప్పలేం కదా, మనము చెప్పలేం దాన్ని. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మరణం వరకు నమ్మకంగా ఉండు. ఈరోజు ఒక కమిట్మెంట్ తీసుకుంటావా నువ్వు? నేను దేవా ఏమైతే అవుతుంది దేవా, నేను మరణం వరకు నమ్మకంగా ఉంటా దేవా. అలాంటి డెసిషన్ కనుక నువ్వు నేను తీసుకోకుండా ఉంటే, ఎఫెస్కు చెప్పిన మాట మనకు వర్తిస్తుంది. ఏమని వర్తిస్తుంది అంటే, మొదటగా ఇట్లా ఉన్నావు కదా, నువ్వు సాక్ష్యం చెప్పావు కదా అందరి ముందరా, ఏమైంది అన్న క్వశ్చన్ ఏర్పడుతుంది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, సాక్ష్యాన్ని మట్టుకు పోగొట్టుకోకూడదు. సాక్ష్యాన్ని పోగొట్టకుండా కాపాడుకోవడం మన వల్లనే అవుతుందా అంటే, మన వల్ల అవుతుంది. అంటే దేవుని యొక్క సహాయం, అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనం అడుగుతూ ఉంటాం కాబట్టి మనం చేసుకోవాలి దాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఉన్నాడన్న నమ్మకం నీలో ఉంటే, కొన్ని ఏరియాస్లో విశ్వాసులు ఉండాలి, కొన్ని ఏరియాస్లో ఉండకూడదు. కొన్ని చోట్ల నువ్వు మాట్లాడాలి, కొన్ని చోట్ల నువ్వు మాట్లాడకూడదు. అది విశ్వాసకి తగదు. చాలా వాక్యాలు మనం చూసాం, దాని గురించి మనం వెళ్ళాం. ఇప్పుడు విశ్వాసులకు మాదిరిగా ఉండండి, విశ్వాసులకి తగదు, దేవుని పిల్లలకి తగదు. చూసాము కదా వాక్యంలో, దేవుని పిల్లలకి తగదు అని రాసింది. అంటే దాని దగ్గరికి నువ్వు వెళ్తున్నావు అంటే, మనం ఇందాక చూసిన దాని తర్వాత కుక్క వాంతికి చేసుకున్నట్టు రాయబడి ఉంటుంది. మనం 22:14 చూసినాం, దాని తర్వాత రాయబడి ఉంటుంది. అరే, దేవుడు నీకు ఒక ప్రణాళిక కలిగి ఉండి, దేవుడు నువ్వు ఇలా ఉండాలి అని దేవుడు అనుకుంటా ఉంటే, ఆ ప్రణాళికను కాదు, నాకు ఈ ప్రణాళిక వద్దు అని నువ్వే నీ చేతులారా నాశనం చేసుకున్న నువ్వు అడుగా ఉంటావు. అలాంటి జీవితం జీవిస్తే కనుక, ఒకవేళ నీ జీవితం మరి ఎఫెసు సంఘం లాగుందా, స్ముర్నాలో ఉన్నటువంటి సంఘం, దేవుడు నువ్వు దరిద్రుడవే కానీ నువ్వు ధనవంతుడు అంటున్నాడు, అలాంటి సంఘం లాగా నీవు ఉన్నావా? ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది. 12వ వచనం చదువుకుందాం. 3వ సంఘానికి మనం వెళ్తూ ఉన్నాం. మొదటి సంఘం పేరు ఏం చెప్పాను చెప్పండి? ఎఫెసు. 2వ సంఘం పేరు చెప్పట్లేదు ఎవరు? స్ముర్నా అని చెప్పండి. స్ముర్నా, ఓకే. 3వ సంఘం పేరు ఏం పేరు అంటే పెర్గము. ఓకే, పెర్గము అనే సంఘానికి మనం వెళ్తూ ఉన్నాం. 3వ సంఘం గురించి కూడా కొన్ని మాటలు చూడండి. ఈ విషయాల్లో కూడా అంతా బాగానే ఉంటుంది. సాతాను సింహాసనం స్థలంలో నీవు కాపురం ఉన్నావని నిరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న స్థలములో నాయందు విశ్వాసమై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అను వాడు మీ మధ్యన చంపబడిన దినంలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద
కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అదేంటంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు, జారత్వము చేయనట్లు, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధనను అనుసరించి వారు మీలో ఉన్నారు. అటువలనే నీ కులాయితీయుల బోధన అనుసరించి వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేకపోతే నీ యొద్ద త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేస్తాను. సంగములతో ఆత్మ చెప్పు మాట వినుగాక, చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగవిన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చిక్కబడిన యొక్క కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది ఎవ్వరికీ తెలియదు. చూసిండ్రా, ఇప్పుడు ఈ లాస్ట్లో మాటలు చదివితే దేవుడు ఈ సంఘాన్ని గురించి ఏమనుకుంటున్నాడు? వాళ్ళకు ఒక కొత్త పేరు ఇద్దాం కదా, వాళ్ళని ఇలా పెడదాం. దేవుని యొక్క తలంపులు చూడండి. మన గురించి కూడా అంతే. కానీ వాళ్ళలో ఇవన్నీ తప్పులు ఉన్నాయి. ఈరోజు ఈ ఒక్క మాటలను బట్టి గుర్తు చేసుకుందాం. విగ్రహములకు బలిచ్చిన వాటిని తింటున్నావు, విగ్రహాల దగ్గర ఉంటున్నావు, జారత్వం చేస్తున్నావు. ఇది నీకు తగదు, ఇది నీకు తగదు. ఎందుకు తగదంటే నువ్వు విశ్వాసి. చూడండి, కొన్ని ఏరియాస్ మనకు ఉంటాయి. కొన్ని ఏరియాస్లో మనం తలదూర్చకూడదు. సపోజ్ చాలామంది విగ్రహాలకు ఇచ్చిన వాటిని తినొద్దు, అది ఇది అని అంటూ ఉంటారు. అది వేరు విషయం. పౌలు చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాడు. కొన్నిసార్లు ఏం చెప్తాడంటే